హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో పోస్టల్ శాఖ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 10th పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి శాలరీ చూసుకుంటే మంత్లీ 25,000 శాలరీ అయితే వాళ్ళు పే చేస్తారు. అదేవిధంగా ఏజ్ చూసుకుంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్ వచ్చేసి మనకి ఇంటి నుండే పని అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ వీడియోని అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చున్నారు. ఏజ్ చూసుకుంటే అబవ్ 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల పైన ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే నో ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ ఆర్ ఫెయిల్, అదేవిధంగా 8th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గరే ఉంటూ మంత్లీ 25,000 అనమాట ఈజీగా మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ అనమాట, 2026కి సంబంధించింది. సో ఇది గవర్నమెంట్ జాబ్ లాంటిదేనండి. అంటే మనం జాబ్ ప్లస్ బిజినెస్ రెండు విధాలుగా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇది భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఫ్రాంచైజ్ స్కీమ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనం ఒక వ్యాపారంగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన అంటే ఈ స్కీమ్ గురించి వివరాలు, అర్హతలు, ప్రయోజనాలు, అదేవిధంగా మనకి ఆదాయం ఎలాగొస్తుందో, దరఖాస్తు ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చెప్పేస్తానండి. ఇది ఈ పోస్ట్ ఆఫీసులో అంటే మన దేశంలో మనకి సుమారుగా 1.56 లక్షల వరకు అయితే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయండి. ఇందులో ఈ పోస్టల్ ద్వారా మనకు సర్వీసులు కూడా అందిస్తున్నారు. కానీ అన్నింటినీ సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. కాబట్టి ఫ్రాంచైజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు పోస్టల్ సౌకర్యాలు అందించవచ్చు అనేది అనమాట. ఇది గవర్నమెంట్ ఆలోచనల మేరకు ఒక స్కీమ్లా అనమాట రూపొందించారు. సో ఈ ఫ్రాంచైజ్ స్కీమ్లో అనమాట 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రాంచైజ్ అవుట్లెట్, అదేవిధంగా పోస్టల్ ఏజెంట్ అనమాట. ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్ చూసుకుంటే ఇక్కడ స్టాంపులు, రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్టులు, మనీ ఆర్డర్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి అయితే అందిస్తారు. ఇది పూర్తిగా మనం చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ చూసుకుంటే పోస్టల్ ఏజెంట్స్ అనమాట. ఈ పోస్టల్ ఏజెంట్స్కి సంబంధించింది మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, పోస్టల్ ఏజెంట్ చూసుకుంటే ఇక్కడ కేవలం స్టాంప్స్, అదేవిధంగా స్టేషనరీ వంటివి అయితే అమ్ముతారనమాట. సో ఈ జాబ్స్కి మనం గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ఈ 2 రకాల ఫ్రాంచైజీలు అవసరం ఉంటాయి. కాబట్టి ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే వీటి ద్వారా అయితే మనీ అనమాట ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరు అర్హులు అనేది మీకైతే క్లారిటీగా మెన్షన్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అయితే ఫార్మల్ క్వాలిఫికేషన్ అనేది ఏం కూడా అవసరం లేదనమాట. మనం ఏంటంటే ఈ జాబ్ చేయాలంటే ఒక చిన్న షాప్ కానీ ఆఫీస్ కానీ ఉంటే అక్కడికి కస్టమర్స్ వచ్చి వీటిని అయితే బై చేసుకుంటారు, కొనుక్కుంటారు అనమాట. ఈ పోస్టల్ స్టాంప్స్ కానీ వాటి అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అమౌంట్ని అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి. దాన్ని మనం ఎన్ఎస్సి రూపంలో సెక్యూరిటీ డిపాజిట్గా ఒక 5,000 ఫ్రాంచైజ్ అవుట్లెట్ కోసం అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే పోస్టల్ ఏజెంట్కి చూసుకుంటే ఎటువంటి డిపాజిట్ అయితే అవసరం లేదనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ సౌకర్యం కల్పించగల వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా అలా కూడా కాకుండా పోస్టల్ జాబ్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు. వీళ్ళు చేరకూడదని ఏం లేదనమాట. మెయిన్ ఈ జాబ్స్లో చేరే వాళ్ళు అనమాట ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుందంటే స్టాంపులు, ఇంకా అదేవిధంగా స్టేషనరీకి సంబంధించినవి అమ్మాల్సి ఉంటుందండి. రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ బుకింగ్, మనీ ఆర్డర్ బుకింగ్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఏజెంట్ అయితే వాళ్ళు చేయాల్సిన పనులు, రెవెన్యూ స్టాంప్స్ అమ్మడం, లేదంటే విద్యుత్ బిల్లులు, ఇతర బిల్లులు యాక్సెప్ట్ చేయడం,
అదేవిధంగా ఈ గవర్నెన్స్ సర్వీసులు అందించడం అనమాట. పోస్టల్ ఏజెంట్ అయితే మాత్రం కేవలం స్టాంపులు, స్టేషనరీ అమ్మే వరకే వాళ్ళ యొక్క లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్కి మనకి శాలరీ ఏ విధంగా వస్తుంది అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఒక బిజినెస్ టైప్ కాబట్టి ప్రతి పనికి కమిషన్ అయితే వస్తుంది. రిజిస్టర్డ్ ఆర్టికల్ ఒక్కోదానికి 3 రూపీస్ లెక్క అనమాట. స్పీడ్ పోస్ట్కి అయితే 5 రూపీస్ లెక్క ఒక్కొక్క దానికి. మనీ ఆర్డర్కి అయితే 100 నుంచి 200 మధ్య ఉంటే మనీ ఆర్డర్స్ 3.50 రూపీస్ లెక్క, దానికంటే ఎక్కువైతే 5 రూపీస్ లెక్క అయితే కమిషన్ మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టాంపులు, స్టేషనరీ అమ్మితే 5% కమిషన్ వస్తుంది. రిటైల్ సర్వీసులు చేస్తే డిపార్ట్మెంట్ సంపాదించే కమిషన్లో 40% అయితే మనకి ఇస్తారనమాట. అదే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నెలకి 1000 రిజిస్టర్డ్ లెటర్స్ బుక్ చేస్తే వాటి నుంచి మనకి 3000 వస్తుందన్నమాట. దానికి అదనంగా మనం స్పీడ్ పోస్ట్ చేస్తే స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్స్, స్టాంపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం ఆదాయం మనకి 20,000 నుంచి 45,000 వరకు సులభంగా రావచ్చు అనమాట. ఎక్కువ టర్న్ ఓవర్ ఇస్తే 20% అదనంగా ఇన్సెంటివ్ కూడా మనకనమాట ఇస్తారనమాట. ఈ స్కీమ్లో మనం బెనిఫిట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో పెద్ద వ్యాపారం నడపవచ్చు. అదేవిధంగా ఫిక్స్ అయిన ఆదాయం, నెల నెల కమిషన్ వస్తుంది. డిపార్ట్మెంట్ నుంచి మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇవన్నిటిని ఏ విధంగా చేయాలి అనేది మనకి ట్రైనింగ్ రూపంలో ట్రైనింగ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటిని పర్టికులర్గా ఈ టైంలోనే చేయాలని లేదు, మనకి కుదిరిన టైంలో మనం అయితే వీటిని అనమాట అమ్మవచ్చు అనమాట. ఓకేనా. సో మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఈ జాబ్కి ఎలాగ అప్లై అయితే చేసుకోవాలంటే మనకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సమాచారం తీసుకోవాలి. మనకి NX 1 ఇక్కడ చూడండి ఫామ్ ఇలాగ ఉంటుందండి. ఈ ఫామ్ అనేది మనకి ఇస్తారు. పోస్టల్ ఏజెంట్ కోసం NX 3 ఫామ్ అనేది అనమాట ఇస్తారనమాట. ఆ ఫామ్ పూర్తి చేసి ఇక్కడ చూడండి డీటెయిల్ ఇచ్చున్నారు. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, నేషనాలిటీ. ఈ ఫామ్ 1 అనేది ఇదేమొచ్చి ఫ్రాంచైజ్ అవుట్లెట్ కోసం అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, నేషనాలిటీ, ఏజ్ ఇవన్నీ అనమాట మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ టోటల్గా అన్నీ ఫిలప్ చేసేసి విద్యా సర్టిఫికెట్స్, నెక్స్ట్ అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోటోలు, షాప్ లొకేషన్ అన్ని ప్రూఫ్స్ మనం జడ్జ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఫ్రాంచైజ్ అవుట్లెట్కి 5,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి కాబట్టి అది NSC రూపంలో మనం చేయాల్సి ఉంటుంది. ఫామ్ పూర్తయ్యాక సీనియర్ సూపరింటెండెంట్ లేదా పోస్టల్ అధికారికి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన దరఖాస్తు ఇచ్చిన 14 డేస్లోనే మనకు స్క్రీనింగ్ చేసి అనమాట ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంపిక అయితే ఒక ఒప్పందం మీద సంతకం చేసి వెంటనే అయితే మనమైతే ప్రారంభించే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ NX 2 చూడండి, మనకి ఏజెంట్ కోసం అయితే NX 3 ఫామ్ ఉంటుందన్నమాట. ఆ ఫామ్ కూడా అందులో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిలప్ చేసి సేమ్ అదే విధంగా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ కోసం చెప్పండి. ఇంకా ఈ స్కీమ్ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టండి. డెఫినెట్లీ నేను రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మనకి ఎలాగైనా పోస్టల్ సర్వీసులు అనేవి ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది కాబట్టి ఈ జాబ్స్ అయితే మనకి బిజినెస్ కూడా కాబట్టి తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా తక్కువగా ఇచ్చారు కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడే వెళ్ళి పోస్టర్స్కి వెళ్ళి అయితే మీరు వివరాలన్నీ సేకరించుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ఫుల్ అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.